తల్లి తండ్రి తెల్లవారుజామున పొలానికి వెళ్ళిపోతారు. కొడుకు నిద్ర లేవగానే అమ్మా నాన్న కనిపించిపోయేసరికి ఏడుస్తుంటాడు. నాన్నమ్మ వచ్చి, అమ్మా నాన్న పొలానికి వెళ్ళారా, వాళ్ళు వచ్చేస్తారులే అని ఓదారుస్తూ, వాళ్ళు వచ్చేలోపు నీకో మంచి కథ చెప్పనా అంటుంది. దానికి మనవడు, కథ, అబ్బా బలి బలే, చెప్పవా నాన్నమ్మ అని అంటాడు. నాన్నమ్మ ఇలా కథ మొదలు పెడుతుంది. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకు వెళ్ళి ఏట్లో పడి 7 చేపలు తెచ్చారు. ఆ 7 చేపలను ఎండవేశారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? గడ్డిదుబ్బు అడ్డం వచ్చింది అన్నది చేప. గడ్డిదుబ్బ ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు నన్ను మేయలేదు అన్నది గడ్డిదుబ్బు. ఆవు ఎందుకు మేయలేదు? కాపరివాడు నన్ను విప్పలేదు అన్నది ఆవు. కాపరివాడా ఎందుకు విడవలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడు కాపరివాడు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు? చంటివాడు ఏడుస్తున్నాడు అన్నది అవ్వ. చంటివాడా ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కుట్టింది అన్నాడు చంటివాడు. చీమ ఎందుకు కుట్టావు చంటివాడిని? నా బంగారు పుట్టలో చెయ్యి వేస్తే కుట్టనా అన్నది చీమ. నాన్నమ్మ నవ్వుకుంటూ, భలేగా ఉంది కదా నాన్న కథ. ఏంటి ఇది కథ? కథ అంటే అద్భుతంగా ఉండాలి, అంతేగాని అబద్ధాలన్నీ పేర్చి చెప్పినట్టుగా ఉండకూడదు. ఏంటి అబద్ధాలా? ఇదే కథను మా నాన్నగారు నా చిన్నప్పుడు చెప్తే భలేగా నవ్వుకున్నాను తెలుసా. హహహ, నీకు ఇప్పుడే అనుకున్నా, అప్పుడు కూడా బాడీ తప్ప బుర్రలేదన్నమాట నాన్నమ్మ. ఏంట్రా అలా అనేసావు? అసలు ఈ కథలో తప్పులు ఎక్కడున్నాయా చెబుదా విను. కథలో ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. ఇంతవరకు బాగానే ఉంది. 7 ఒకేసారి వేటకు వెళ్తారా? ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న 2 పిల్లలే ఐకమత్యంగా ఒక మాట మీద ఉండరు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూనే ఉంటారు. అటువంటిది 7 కొడుకులు వేటకు ఐకమత్యంగా ఒకేసారి వెళ్ళడమా? వేటకు వెళ్ళిన వారు ఏట్లో పడి చేపలు పట్టడమా? ఎంత ఆశ్చర్యం! రాజులు ఎక్కడైనా చేపలు పడతారా? వేటకు వెళ్ళిన వారు ఓ సింహాన్ని వేటాడడమో పులిని వేటాడడమో చేస్తారు, కానీ చండాలంగా చేపలు పట్టడం ఏంటి నాన్నమ్మ? అయినా పట్టిన వాళ్ళు పులుసు పెట్టుకోనో ఫ్రై చేసుకునో తింటారు, కానీ వాళ్ళు ఏదో 700 చేపలు తెచ్చినట్లు ఎండబెడతారా? తెచ్చినవే 7 చేపలు, దాన్ని ఎండబెట్టడం ఏంటి చండాలంగా? అసలు రాజులు ఎక్కడైనా కష్టపడతారా నాన్నమ్మ? రాజులమనే గర్వం వారికి. తాము పాలించడానికే అవతరించామని గట్టిగా నమ్మేవాళ్ళు. పని చేయడం ప్రజల వంతు, ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించడం తమ వంతుగా భావించేవారు ఈ రాజులు. అడ్డమైన పన్నులు విధించి ప్రజలను వేధించే అధికారులు. జాలి దయ లేని అధికార దాహం కలిగిన వారు. అందుకు నాన్నమ్మ, నువ్వు చెప్పింది నిజమేరా, కానీ కథను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను కథలో రాజుగారు, ఆయనకి 7 కొడుకులు అన్నాను, కానీ ఆ రాజుగారికి రాజ్యం ఉన్నట్టు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్లు నేను చెప్పలేదే. ఏం ఆయన పేరు సత్యరాజు, ఆనందరాజు, సుత్తిరాజు, అప్పలరాజు అయ్యి ఉండొచ్చుగా. చిన్నగా అందంగా నీకు గుర్తుంటుందని రాజుగారు అని చెప్పాను. అలా ఎందుకు అర్థం చేసుకోవు? ఇక రాజుల సంగతి అంటావా? నువ్వు చెప్పింది మధ్యకాలపు రాజుల సంగతి, నేను చెప్పింది ఆదిమ కాలంలో రాజుల సంగతి. ఆదిమ కాలంలో రాజులకు మేము రాజులము, అధికారులము అనే గర్వము, అహంకారం ఉండేది కాదు. ఇప్పుడున్న రాజులకు భిన్నంగా ఉండేవారు. ప్రజలతో కలిసిమెలిసి ఉండేవారు. ప్రజల బాధలను అర్థం చేసుకునేవారు. అడ్డమైన పన్నులు విధించి ప్రజలను ఇబ్బంది పెట్టేవారు కారు. జాలి, దయ, ఓర్పు, నేర్పు చాలా ఎక్కువ. అన్నింటికీ మించి ప్రజల క్షేమాన్ని కోరుకునేవారు. ఎందుకురా అలా నవ్వుతున్నావు? ఎందుకు నీకు అంత నవ్వు వచ్చింది? జోకులు వేస్తే నవ్వరా? ఎందుకు నాన్నమ్మ జోకులు వేసేటప్పుడు నవ్వకూడదంటావు?
ఇప్పుడు చెప్పినవన్నీ జోకులు కావా? ఏంటి జోకులా? జోకులు కాకపోతే ఒకవైపు పాలకులు అధికార మదంతో, తన ధన వ్యామోహంతో, కీర్తి కాంక్షలతో, అర్థం లేని యుద్ధాలతో, గొడవలతో, అవినీతితో అందలమెక్కి పాలిస్తుంటే, ఆ అధికారం నిలబెట్టుకోవడం కోసం కులమని, మతమని, జాతని, ఎక్కువవాడని, తక్కువవాడని చెప్పి గొడవలు పెట్టి అందలం ఎక్కుతుంటే ప్రజలను పట్టించుకునేవారు ఏరి? 152 మంది ప్రజలు ఆగర్భ దరిద్రంతో, ఆకలి బాధలతో, అభాగ్యుల ఆక్రనాదలతో అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నారు. ప్రజలు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, కనీసం గంజినీళ్ళు కూడా లేక హీనాతి హీనంగా బట్టలు లేని బ్రతుకుతున్నారు. ఇలాంటి బ్రతుకుతుంటే ఇంకొంతమంది విందులు వినోదాలు చేసుకుంటున్నారు. రోజుకొక వింత వస్త్రాధారణలు చేస్తున్నారు. మానవ సమాజంలో మనుషులకు తృప్తి లేదు. మొత్తం ప్రపంచాన్ని చుట్టి ఇచ్చిన వారికి తృప్తి కలుగదు. వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. అలా వారు నాశనం అవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ సాటి మనుషులకు పట్టెడు అన్నం కూడా పెట్టడం లేదు. అదే వీరి జీవన లక్షణం అయ్యింది. చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావురా. నాకు తెలిసి నా తెలివి తక్కువతనాన్ని ఈ చిన్నవాడి ముందు ఒప్పుకోవడానికి నా పెద్దరికం, అహంకారం అడ్డు వస్తుంది అని మనసులో అనుకుంది నాయనమ్మ. నాన్నమ్మ, కథ చివరిలో చీమది బంగారు కన్నం అన్నావు కదా, అది ఎలా అయ్యింది అని అడుగుతాడు మనవడు. ఎందుకు కాకూడదు? చీమ నిరంతర శ్రమజీవి. ఇతరుల సంపదలు కోరుకోదు. వాటిని చూసి అసూయ పడదు. తనకున్న దానితో తృప్తి పడుతుంది. చీమ తనకంటే 10% ఎక్కువ బరువును మోస్తుంది. సోమరితనం లేనిది. ముందు చూపు ఎక్కువ. తనది స్వార్జితం. తన శ్రమ ఫలితం తనకు బంగారమే కదా. భలే చెప్పావు నాయనమ్మ. ఏదైనా చీమ చాలా గొప్పదే నీలాగా. ఊరుకోరా వెధవా. నిన్ను నేను, నన్ను నువ్వు తిట్టుకోవడం, మెచ్చుకోవడం మనకి ఇది అలవాటేగా అని నవ్వుకుంటూ చలిదన్నం తినడం మొదలుపెట్టారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకు ఎంత సరదాగా ఉంటుందో కదా. వినయం, విజ్ఞానం, ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తారు. వాళ్ళను భారం అనుకోకండి. వాళ్ళే మన బలం. వాళ్ళు లేకపోవడమే ఇప్పటికీ కొంతమంది పిల్లలకు నైతిక విలువలు అంటే ఏమిటో తెలియటం లేదు. పెద్దవాళ్ళు మనలో వాళ్ళు, మనసెరిగిన వారు, మనసున్నవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.